ఇలా ఎంతమందికి వీటి మీద నమ్మకం ఉంది? నా స్కూలింగ్ టైంలో మా ఊర్లో తిరునాళ్ళు జరుగుతున్నప్పుడు ఎళ్దాము అని మా సిస్టర్స్ అందరూ అంటే నేను రాను అన్నాను. కానీ లాస్ట్ మినిట్‌లో వెళ్ళాను. అలా వెళ్ళేటప్పుడే అమ్మవారిని కూడా దర్శించుకోలేదు. నేనైతే కాలంతా పెనికేసి ఇంత లావున వాసేసిందనమాట. నేను అక్కడ ఏం గమనించాను అంటే, మనం ఎవరమైనా గానీ దేవుడిని నమ్ముకున్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళము, పోము అని చెప్పి ఇలా చెప్పకూడదు ఎవరైనా అడిగినప్పుడు అని నాకు అనిపించింది. నేను అలాగే పాటిస్తాను. ఎవరైనా "నువ్వు గుడికొస్తావా?" అంటే చెంగు చెంగున ఎగురుకుంటా పోతాననమాట. ఒకసారి బుద్ధొచ్చేసింది కదా! మరి నమ్ముతాం కదా! అవి నిజాలే. అయితే ఇప్పుడెందుకు ఈ విషయం చెప్తున్నావక్క అంటారేమో. ఏంటంటే 4 వారాల నుంచి మా వారు సాటర్‌డే టెంపుల్‌కెళ్దాం అన్నారు. అలా అన్నప్పుడు నాకు అప్పటికి చెయ్యి తెగింది. అయ్యో! చెయ్యి తెగిందండి తగ్గాక వస్తాను అన్నా. అలా అని తగ్గాక వస్తాను అని ఎందుకన్నానా అనిపించింది. అంటే ఆగిపోయాను కదా! కానీ నాకు ప్రతి వీకెండ్ అలాగే చెయ్యి ఎక్కడోకక్కడ తెగుతుంది. అది కూడా మామూలుగా కాదు, కొంచెం గట్టిగానే. ఇలా కాదు మనం ఎళ్ళేసి వద్దాము, నువ్వు టెంపుల్‌కి రావట్లేదు, అందుకే ఇలా జరుగుతుంది అన్నారు. ఫైనల్లీ మేమైతే టెంపుల్‌కి వచ్చేసాం. హిందూ టెంపుల్ ఇక్కడ టాంపాలో ఉంటుంది. ఇది చాలా ఫేమస్. మీ అందరికీ కూడా చూపిస్తాను. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి నాతో పాటు. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడ మెయిన్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి అనమాట. ఇంకా అందరు దేవుళ్ళు కూడా ఉంటారు. మీరు కూడా ఒకసారి దర్శించుకొని మీ కోరికలు కూడా ఏమన్నా ఉంటే మన దేవుళ్ళకి చెప్పేసుకోండి అనమాట. ఫైనల్లీ వచ్చేసాం. మేము ఇక్కడికి ఫ్లోరిడా వచ్చాక ఫస్ట్ టైం అయితే టెంపుల్కి వస్తున్నాము. నాకు కూడా ఫస్ట్ టైమే. చాలా బాగుంది టెంపుల్. చూసారా ధ్వజస్తంభము. ఇక్కడ మనం మెయిన్ ఎంట్రీ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే వినాయకుడు ఉన్నారు. తర్వాత స్ట్రైట్ అందరు గార్డ్స్ ఉన్నారు. ఇంకా ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. చూశారు కదా, లక్ష్మీదేవి మా జున్నమ్మ మమ్మీ నా దేవుడు అని చెప్తుంది. అంటే తనకి ఇష్టము లక్ష్మీదేవి అంటే. ఇలాగా వరుసగా అందరు అయితే ఉన్నారు. మెయిన్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి కాబట్టి మధ్యలో హైలైట్ చేశారనమాట. ఇక్కడ ఏ టెంపుల్ అయితే ఆ దేవుణ్ణి హైలైట్ చేస్తారు కొంచెం పెద్దగా. ఇక్కడ చూసుకున్నారు కదా రాధాకృష్ణులు ఎంత చక్కగా ఉన్నారు. అదే విధంగా మనకి పరమేశ్వరుడు అదేనండి శివయ్య. తర్వాత ప్రసాదం వచ్చేసి వాల్నట్స్ అయితే పెట్టారు పూజారి గారు. అవే తినేసి అక్కడ కాసేపు కూర్చున్నాము. కూర్చున్న తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. ఇంకా కిందకి వచ్చిన తర్వాత కూడా వేరే గార్డ్స్ అయితే ఉన్నారు. అక్కడికి కూడా వెళ్ళాలి కదా అని చెప్పి ఇక్కడ పైనుంచి ఒకసారి వ్యూ చూపించాను చూడండి. చాలా బాగుంది కదా. మీకు అక్కడ రైట్ సైడ్లో కనిపించే బిల్డింగ్స్ రీసెంట్గా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినవి అనమాట. చాలా బాగున్నాయి. అలాగే నాకు ఇక్కడ అన్నిటికన్నా బాగా నచ్చింది, అట్రాక్ట్ చేసింది ఏంటబ్బా అంటే ఈ గోవిందనామాలు ఎంత చక్కగా ఎంత బాగున్నాయో కదా. అక్కడ వీడియో దిగుదామని చూసాము, బట్ నా ఫోన్ బాగాలేదు, సరిగ్గా రాలేదు. ఇక్కడ వచ్చేసి మనకి సాయిబాబా అలాగే అయ్యప్ప స్వామి ఉన్నారు. ఇక్కడ మాల వేసుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే తీస్తారనమాట. అందుకని స్పేసియస్గా కూడా చాలా బాగుంది టెంపుల్ అయితే మాత్రము. ఈ టెంపుల్కి దగ్గరలో ఎవరైనా ఉంటే మాత్రము తప్పకుండా వెళ్ళండి. చాలా బాగా అనిపించింది. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అబ్బా. బాయ్.